అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఫుడ్ పాయిజన్. ఈ చిన్న పిల్లల్లో, ఈ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌లు బాగా జరుగుతా ఉన్నాయి. దానివల్ల అసలు ఈ సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరంలోనే 48 మంది పిల్లలు చనిపోయిండ్రండి. అసలు వినడానికి నాకసలు చాలా సిగ్గనిపిస్తుంది అట్లాంటి మాట వినడానికి. మనం ఏ లోకంలో ఉన్నాము, ఏ ప్రపంచంలో ఉన్నాము, మనల్ని మనం వి ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటాము. మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది అనుకుంటాము. మరి ఇన్ని జరుగుతున్న ఈ రాష్ట్రంలో ఈ ఒక్కటే సంవత్సరం ఫుడ్ పాయిజన్ వల్ల హాస్టళ్ళల్లో 48 మంది చనిపోతే మనకు సోయుందా? మనందరి ప్రజలకు నేను ఒక మాట అడుగుతున్నా. మనందరికి సోయుందా ఏమన్నా? కొద్దిగన్నా మనకు ఆ చలనం అనేది ఉందా? ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మాట చూడండి ప్రజల్లారా. ఇప్పుడు మనం ఈ క్వెషన్ రైజ్ చేసుకుంటా ఉన్నాం. కానీ దీనికంటే ముందు ఇంకొక క్వెషన్ రైజ్ చేసుకుందాం. ఓ దరిద్రుడు ఓ ఎలక్షన్‌లల్ల ఓటేసేటప్పుడు ఓడు కాస్ట్ మీద ఓటేస్తాడు. ఇంకో దరిద్రుడు రిలీజియన్ మీద ఓటేస్తాడు. ఇంకో దరిద్రుడు ఇంకేదో ఒక సిట్యుయేషన్ మీద ఓటేస్తాడు. ఒకడేమో డబ్బులు తీసుకొని, ఒకడు బిర్యానీ పొట్లాలకు తీసుకొని ఇంక దేనికి పడితే దానికి అమ్ముడు పోయి ఓటేసి ఒక వ్యవస్థను కుళ్ళు పట్టిస్తుండ్రు. ఒక వ్యవస్థ అనేది వ్యవస్థని మొత్తం అసలు కుల్లబొడుస్తా ఉండ్రు వ్యవస్థని. ఒక్కొక్క పేరు చెప్పి. అంతేగాని దేశం అంటే ఒక అంకిత భావము. ఒక దేశం అంటే అసలు మనందరిది. మనందరికి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకునే అంత ఆలోచనలతోటి మనం ఓటు వేస్తున్నామా అంటే, చాలామంది ఓటు వేస్తలేరండి. ఉన్నమాట చెప్తున్నాను నేను. చాలామంది ఏదో ఒక రీజన్‌కి ఒక లోపాయికారి ఒప్పందం వాళ్ళతోటి ఓటేసుడు జరుగుతా ఉంది. ఇక చాలామంది డబ్బులు తీసుకొని ఓటేస్తుండ్రు. మరి డబ్బులు తీసుకొని ఓటేస్తా ఉంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా ప్రజల్లారా. ఓ నలుగురు కంటెస్ట్ చేస్తారు. లెట్స్ సే ఒక చిన్న సర్పంచ్ ఎలక్షన్‌లే అనుకుందాం. ఎమ్మెల్యేనో, ఎంపీనో ఏదో ఒకటి అనుకుందాం మనము. మనకు నలుగురు పోటీ చేస్తే నలుగుట్ల ఒక్కళ్ళే గెలుస్తారు. మరి మిగతా ముగ్గురు ఖర్చు పెడతా ఉన్నారు. ఎంత పెడతా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యేగా అయ్యేందుకైతే ఒక 25-30 కోట్ల వరకు పెడుతుండ్రు. అంటే యావరేజ్‌గా ఇది నేను చెప్పేది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకెక్కువ పెడతా ఉన్నారు. ఇంకెక్కువ అంటే ఒక 100 కోట్లు కూడా పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. మనం అందరం చూసినాం అప్పుడు. ఎప్పుడు మన హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఈటెల రాజేందర్ గారు మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్‌లలో పోటీ చేసినప్పుడు అసలు డబ్బులు అసలు వరదలాగా ఆరుకుంటూ పోయినాయి అనేది విన్నాం మనం అప్పుడు. ఇంక నేను పర్సనల్‌గా చూసింది లేదు. న్యూస్ పేపర్‌లో ఉన్నదే నేను చెప్తున్నాను నేను. అట్లానే చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడైతే ఇంక బై ఎలక్షన్స్ వచ్చినాయంటే మాత్రం ఇక అసలు ఆ డబ్బులకు లెక్క లేదు. ఆ పైసలకు, ఆ పార్టీలకు అసలు కొదవలేదు. ఇక ప్రజలు కూడా ఎట్ట పడితే అట్లా తయారయ్యి ఆ! బిర్యానీలకు, కాస్ట్‌కో, రిలీజియన్‌కో ఓటేసి ఇవాళ ఈ సిస్టమ్‌ని భ్రష్టు పట్టిస్తుండ్రు. అయితే మనం ఒకసారి చూద్దాం ఇదంతా మనం మాట్లాడుతున్నాం కరెక్టే. ఈ ఒకటి విషయం చూడండి ప్రజలారా. ఈ యొక్క చిన్న అమ్మాయి, ఒక నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి మనకు కొమరం భీం జిల్లాలో ఒక గిరిజన కూతురు, గిరిజన బిడ్డ. మరి ఈమె ఫుడ్ పాయిజన్ తోటి 21 రోజులు నిమ్స్ హాస్పిటల్‌లో ఉండి మరి ఇవాళ చనిపోయింది. ఇవాళ అంటే 2 రోజుల క్రితం అనుకోండి. మరి ఈ సందర్భాన్ని మనం ఎట్లా చూద్దాం? ఈ అమ్మాయి పేరు శైలజ. ఒకనే ఒక కూతురు. ఓకే. ఈ యొక్క అమ్మాయి 16 సంవత్సరాల అమ్మాయి మరి ఇట్లా చనిపోయింది ఇవాళ. ఇంగా 21 రోజులు మనం వాళ్ళేదో పోరాటం చేసిండ్రు. ఇంగ పేరెంట్స్ చూసిండ్రు గదా! ఇంగ వాళ్ళ మదర్ ఏదో బాగా ఇంగ బాధపడతా ఉన్నారు. ఎట్లైనా బాధపడతాననుకోండి ఆఫ్‌కోర్స్. ఇంకా వాళ్ళ మదర్ ఒక్కగానొక్క కూతురు నా బిడ్డ చచ్చిపోయాయని చెప్పి ఇక ఆమెకున్నది. అయితే మనకు ఇది ఒక స్టోరీ. మనం ఇంక కొంచెం కిందికెళ్ళి చూద్దాం మనం. ఇది ఇవాళ ఒకటే రోజు అయిందా అంటే కాలేదు. ఇంకా కొన్ని చూద్దాము. విద్యార్థుల పట్ల ఆహ్, బాధలు పట్టని ముఖ్యమంత్రి. ఇది నిజంగానే ఒక మాట ఈ మాట కూడా చెప్తా చూడండి. ఎందుకు నిజం అంటున్నా అంటే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారా? మరి ఎడ్యుకేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్. 1 ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడండి. 1 ఇయర్ నుంచి ఇప్పుడు సంబరాలు చేసుకుంటుండ్రు. మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేదో చేసేసినామని. సరే చేసుకోండి సంతోషం. సంవత్సరం నుంచి మీరేదో పాలన చేసిండ్రు. ఆడిదాకా నేను కూడా సంతోషం. ఐ కంగ్రాచ్యులేట్ యూ. ఒక 1 ఇయర్ పూర్తి చేసుకున్నందుకు. కానీ ఐ హావ్ ఎ క్వెషన్. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేవాళ్ళు లేరు. మరి ఎడ్యుకేషన్ అనేది మనకు ఇంపార్టెంటా కాదా తెలంగాణకి? దానికొక సెపరేట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటదా? ఉండదా? దానికొక బడ్జెట్‌లో దానికొక లెక్కపత్రం ఉంటదా? ఉండదా? మరి అవన్నీ ఉన్నప్పుడు మంత్రి లేకుంటే ఒక సంవత్సరం నుంచి మీరు ఏం చేస్తుండ్రో ఇక మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. ఈడ కేటీఆర్ గారు అడిగిండ్రు అంటే సంతోషం. ఆయన హి ఆస్క్డ్ దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ థింగ్. అపోజిషన్‌గా ఆయన చేయాల్సిన పని
ఆయన ధర్మం ఆయన చేస్తుండు. మరి ఆయన నిజంగా ఎలక్షన్లలో మరి అంతకంటే ముందు వాళ్ళు పాలించినప్పుడు చేసినట్టే వీళ్ళు చేసినంత బేకార్ పనులు ఇంకా మస్తు మంది చేయలేదు. ఇక వీళ్ళు దరిద్ర పనులు వీళ్ళు చేయడంలో ముందటి వరుసలలో ఉన్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళ అట్లనే ఇప్పుడు వీళ్ళను చూసుకుంటే ట్రిపుల్ ఐటీలో అన్యాయాలు జరగలేదా? వాళ్ళు ఏం చేసారు మరి అప్పుడు? ఏం చేయలేదు. ఓకే, వాళ్ళు పదవులలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ బాధ్యత సరిగ్గా ఉండదు. ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే బాధ్యత సరిగ్గా ఉంటుంది అంటే మరి ఇది కేటీఆర్ గారు చెప్పాలి మరి ఇది. అట్లనే టీఆర్ఎస్ లీడర్లు కూడా చెప్పాలి. కేవలం ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మేము చెప్తాము, మా బాధ్యత ఫుల్గా నిర్వహిస్తాము, కానీ మేము పదవిలోకి రాగానే మేము చెయ్యము. ఈ మాట చెప్పండి మీరు దయచేసి. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ పీపుల్ ఆర్ సీయింగ్. మేము మిమ్మల్ని అట్లనే చూస్తున్నాం, అందుకని మిమ్మల్ని ఓడగొట్టినాం కదా ప్రజలందరూ కలిసి. అవునా? మేమందరం కలిసి ఓడగొట్టింది మిమ్మల్ని అంతే. ఎందుకంటే ఈసారి బేకార్ పనులు చేసిరు కాబట్టి. నెక్స్ట్ ఇంకా మనం కిందికి పోదాం. సరే, కనీసం ఈ క్వశ్చన్లు ఇప్పుడైతే అడుగుతుండ్రు, ఇంక మనం ఇంకొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఫుడ్ పాయిజన్లల్లా అయితేనే ఉన్నాయి, కంటిన్యూస్గా అయితేనే ఉన్నాయి. దీనికి కమిటీలు వేస్తారు, ఏదో మన్ను దుబ్బా వేస్తారు. కానీ ఈ కమిటీలు వేసినంత మాత్రాన ఇది కరెక్ట్ అవుతుందా అంటే కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే కొంచెం కిందికి వెళ్ళి చూద్దాము. ఇగో వీళ్ళేదో గురుకులాలకు బీఆర్ఎస్ వాళ్ళు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7 దాకా పోతామని చెప్పినారు. బీఆర్ఎస్లు పోతున్నట్ట. దీనికి ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు, ఇంకా ఆయన ఏదో దీనికి ఒక టీం వేసుకొని పోతా ఉన్నారు అన్నారు. సరే, ఈయన పోతే బాగా కానీ మంచి పని చేస్తూ ఉండే. కానీ ఇగో ఒక్క నిమిషం కిందికి పోయి చూద్దాం మనం ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ఇగో ఇక్కడ ఒకసారి చూడండి. ఇది మిడ్ డే మీల్స్కు ధరలు పెంపు. ఇది 6 రూపాయలండి ఎవరికి? ప్రైమరీ స్కూల్ వాళ్ళకు. ఇక హై స్కూల్ వాళ్ళకేమో 9 రూపాయలు. 9 రూపాయలకు ఎట్లాంటి మీల్స్ వస్తుంది? 9 రూపాయలకి ఎట్లాంటి మీల్స్ వస్తాయనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. మరి ఈ క్వశ్చన్ మార్క్ని ఆన్సర్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వం. 9 రూపాయలకు వస్తుంది ఒక మీలు, దాంతో అసలు హైజీన్ మెయింటైన్ చేయవచ్చా? చేతులేంది, సబ్బులు కడుక్కోండి, అసలు దాన్ని బోళ్ళు దేముడేంది, గ్యాస్ ఏంది, అసలు వంట పద్ధతులు ఏంది, దాని ట్రాన్స్పోర్టేషన్ ఏంది, మధ్యలో ఆ లాజిస్టిక్స్ అంతా ఎట్లా వర్కౌట్ అవుతాయి, ఇప్పుడు తీసుకొచ్చేటోళ్ళకు అంటే మధ్యలో బిజినెస్ చేసేటోళ్ళకు లాభం ఏంది అనేది కనుక చూస్తే వాళ్ళు కనీసం ఒక్కొక్క ప్లేట్ మీద ఇప్పుడు మనం యావరేజ్గా 9 రూపాయలు వేసుకుంటే 2 రూపాయలు, ఇంకా 20% బిజినెస్ లేకుండా ఎవరు చేయరు ఇవ్వాలి రేపు కనీసం. ఒక 20% అని వేసుకుంటే 7 రూపాయలకు రావాలి. మరి 7 రూపాయలకి ఎట్లాంటి భోజనాలు దొరుకుతాయి? దీనికి ఎన్ని కమిటీలు వేస్తే ఏం లాభం, ఏం చేస్తే ఏం లాభం? దీనికి డబ్బులు పెంచాల్సిన అవసరం ఉందా లేదా? మరి అవి చెయ్యకుండా మనం ఏదో గందరగోళ పరిస్థితి ఒకటి క్రియేట్ చేసేస్తాము, మేము ఈ కమిటీలు వేస్తాము, ఆ కమిటీలు వేస్తాము అని చెప్పి ప్రభుత్వాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అని నాకు ఒక పెద్ద క్వశ్చన్. 9 రూపాయలకు ఒక ప్లేట్ల ఈ 2 రూపాయలు కనుక బిజినెస్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి పోతూ ఉంటే కనీసం 7 రూపాయల కంటే ఎక్కువైతే పడదు. అది మ్యాక్సిమం పడేది ఏంటంటే 7 రూపాయలు. 7 రూపాయల్లో ఎట్లాంటి భోజనం దొరుకుతుంది? మరి మన పిల్లలకి 7 రూపాయల భోజనమే పెడుతున్నామా ఎవ్రీడే? ఓకే, ఒక మీల్ కోసం మనం కనుక పెట్టేది ఉంటే 7 రూపాయలే పెడుతున్నామా? నేను చీజుల బర్గర్ల గురించి మాట్లాడతలేనండి. కేవలం మనం ఒక పప్పు ముద్ద, ఒక 2 ముద్దల అన్నం, ఈ బేసిక్ ఏం మాట్లాడుతూ ఉన్నాను. దాంట్లో సన్న బియ్యం రావాలి, ఈ బియ్యం రావాలి, ఆ బియ్యం రావాలంటే ఒక కిలో బియ్యంలో యావరేజ్గా చూస్తే ఒక 4 పిల్లలు తింటారేమో. ఒక కిలో బియ్యం యావరేజ్గా 30 రూపాయలు ఉంది. అక్కడనే రైస్ ఒకటే కాడనే అయిపోతుంది కదా. ఆ 10 రూపాయలు అనేది రైస్, ఆ 7 రూపాయలు అనేది ఒకటి రైస్ దగ్గరనే అయిపోతుంది. మరి అట్లాంటప్పుడు ఇంకా కూర ఎడికెళ్ళి రావాలి, ఈ పప్పు ఎడికెళ్ళి రావాలి, లేకుంటే ఇంకా ఒక గుడ్డు ఎడికెళ్ళి రావాలి, లేకుంటే వంట ఎక్కడికెళ్ళి రావాలి, ఈ హ్యాండ్ వాష్లు ఎక్కడికెళ్ళి రావాలి, ఈ హైజీన్ ఎట్లా మెయింటైన్ కావాలి అంటే ఏమన్నా వీలవుతుందా ఇది? ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్? అంటే ఇది పాసిబుల్ కాదు. అంటే పిల్లలకు ఇట్లాంటి అనారోగ్య పరిస్థితులు జరగాల్సిందే. ఈ కంటిన్యూస్‌గా ఇవి అయితేనే ఉంటాయన్నమాట. నువ్వు దీని కమిటీలు వేసుకున్నా కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తా అంటే మాత్రం అది కుదరదు. దిస్ ఈజ్ అబ్సల్యూట్‌లీ రాంగ్. అయితే దీంట్లో కోర్టులు ఇంటర్ఫియర్ అవుతున్నాయి. మంచిది, సంతోషం. కోర్టులు బాగానే ఇంటర్ఫియర్ అయ్యి మరి మేము వచ్చేంత వరకు చూడరా ఇంతమంది పిల్లలు చనిపోతుండ్రు అని చెప్పి కోర్టులు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ నారాయణపేట జిల్లాలో ఏమైందంటే మూగునూరు అనే ఒక స్కూల్లో, హై స్కూల్లో 2 సార్లు, ఒకరోజు 50 మంది, ఇంకో రోజు 29 మంది, ఎలా అంటే లెట్స్ సే ఒక 30 మంది. ఇయర్ ఇంతమందికి అస్వస్థతకు గురవుతారు బై. ఇదేమన్నా స్కూలా, ఇంకేమన్నా కథనా ఇది? అసలు ఏమన్నా అంటే ఫుడ్ పాయిజన్ సెంటరా ఇది?
ఇది ఫుడ్ పాయిజన్ సెంటరా మరి ఈ వీళ్ళు జనాలు? సో, అంటే ఇక్కడ ఏమైతుందంటుంటే మనం హెడ్ మాస్టర్‌ని డిస్మిస్ జేస్తాము. ఇంకెవరినో కుక్కోళ్ళను డిస్మిస్ జేస్తాము. ఇంకేదో కమిటీలేస్తాము. ఇవి గాదు గదా! ఇవి గాదు. నువ్వు బేసిక్‌వి ప్రొవైడ్ జేయకుండా మిగతా అన్నీ చేస్తాను అంటే ఇది కుదిరే పని కాదు. కనుక ప్రజల్లారా ఒక మీల్‌కి ఒక చిన్న పిల్లోడికైతేనేమో రూ. 6, హై స్కూల్ పిల్లోడికైతేనేమో రూ. 9. ఇది అసలు ఫీజిబుల్ ధరలు కావు. దిస్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. అర్థమైందా? కనుక ఇది మనందరి సమిష్టి బాధ్యత. మనం ఒకటి కోరుకుంటున్నాను నేను ప్రజల్లారా, ఓటేసేటప్పుడు ఒక పద్ధతిగా ఓటేయండి. ఈ పైసలు తీసుకొని ఓటేసుకోవడం కంటే ఉరేసుకొని సావుండ్రి. నిజం చెప్తున్నా. ఈ ఓటేసుకొని మిగతా పిల్లల్ని చంపే బదులు ఇదేంది మన డబ్బులు తీసుకొని ఓటేసే బదులు, ఓటేసుకొని అట్లాంటి మీ ఓటు దరిద్రపు ఓటు వల్ల ఎవడో గెలుస్తుండో ఓ దరిద్రుడు, వాడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తుండు. మిగతా ఓడిపోయిన వాళ్ళందరికీ ఇంకా వాళ్ళు ఇంకా అదే పద్ధతులలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత డబ్బులు పెట్టారు కాబట్టి మీ అందరి దరిద్రపు ఆలోచనల వల్ల పిల్లలు చచ్చిపోతున్నారు ఆడ పిల్లలు చచ్చిపోతుండ్రు. ఓకే, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు చనిపోతూ ఉంటే మరి మనం బాధ్యతాయుతంగా ఉన్న మనం పెద్దవాళ్ళము, ఎంతో కొంత చదువుకున్న వాళ్ళము, మనందరి బాధ్యత ఏంటంటే నా వంతు ప్రయత్నంగా ఇవాళ నేను డబ్బులు తీసుకొని ఓటేసేటోడిని నిజంగా వాడు భూమికి బరువు అని చెప్తా నేను. దాని బదులు ఓ 2 మీటర్ల ఉరితాడేసుకొని చచ్చిపో నువ్వు. నిజం చెప్తున్నా చచ్చిపో. ఏం నష్టం లేదు. నీ నీ బిర్యానీకి ఓటేసేటోడు ఉన్నావు కదా నువ్వు చచ్చిపో. ఓకే, అదే మంచిది ఈ దేశానికి. ఎందుకంటే ఈ చేతగాని బతికి పిల్లల్ని చంపే కంటే నువ్వు చచ్చిపోతే నష్టం ఏం లేదు. ఓకే, సో ప్రజలారా నా వంతు ప్రయత్నంగా నాకు నిజంగా బాధ అనిపించి ఇవాళ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలు గింతమంది 48 మంది పిల్లలు చచ్చిపోయింది ఈ సంవత్సరంలో, హాస్టల్ పిల్లలు. ఎంతోమంది అస్వస్థతకు గురవుతుండ్రు. ఇగో ఇవాళ చిన్న పిల్ల 16 సంవత్సరాల పిల్ల. ఓకే, ఒక చిన్న పాప ఇంకా ఎంతో ఆశలు ఉంటాయి కదా 16 సంవత్సరాలంటే ఆ పేరెంట్స్కి. మంచిగా నా బిడ్డ ఇట్లా చదువుకుంటుంది అట్లా చదువుకుంటుంది అన్నట్టు ఏదో ఉంటుంది కదా అందరికీ. పెంచుకుంటాం, ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉంటాం పిల్లల్ని అందరినీ మనం. ఓకే, మనకైతేనేమో ఒకటి, మందికైతే ఇంకొకట కాదు కదా. ఎల్లుబాటు ఉన్న వాళ్ళు అయితే ఒకటి, ఎల్లుబాటు లేని వాళ్ళు అయితే ఇంకో బిడ్డ కాదు కదా. మనం అట్లాంటి ఆలోచనలు ఉండొద్దు కదా. సో మనము కొంత గౌరవంగా, కొంత పద్ధతి ప్రకారం మనం కొన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఈ కాంచెలు ఎవరన్నా ఎలక్షన్ల దగ్గర బిర్యానీకి కానీ, లేకుంటే ఏమైనా డబ్బులు తీసుకొని ఓటేసేటోళ్ళు ఎవరైనా ఉంటే మీరు టీవీల ముందరికి వచ్చి మాట్లాడండి. ఇగో ఈ దరిద్రులు ఇగో ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడండి ప్రజలారా. మనం కాపాడుకుందాం, వ్యవస్థల్ని కాపాడుకుందాం, ఆ చిన్న పిల్లల్ని కాపాడుకుందాం, మనల్ని మనం కూడా కాపాడుకుందాం. లేకుంటే ఈ దేశం అనేది మొత్తం నష్టపోతుంది. గింత గంత అనేది లేకుండా నష్టపోతుంది. మనం దీన్ని కాపాడుకుందాం. ఓకే, ఇంకా నేను కొంత ఆవేశంగా ఏమన్నా మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించండి. బట్ నా మనసులో మాట మాత్రం అది. దాంట్లో ఎట్లాంటి తేడా లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.